పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటూనే విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ అన్సాల్పల్లిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో 468 మార్కులు సాధించిన విద్యార్థిని రాధారపు వైష్ణవిని సత్కరించారు. వారి తల్లిదండ్రులను అభినందించారు. టాప్ ర్యాంక్ సాధించిన వైష్ణవి మిగతా విద్యార్థులందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. వైష్ణవికి ఏం అవసరమున్నా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గురుకులాల్లో చదివిన 150 మంది విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మిగతా అధికారులు. 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడం సిద్ధంగా ఉంటా. మొన్న కూడా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు 150 మంది ర్యాంకర్స్ కు అందరూ కూడా ఫెలిసిటేషన్ చేసినాం. దీని విషయం ఏంటంటే, ఎక్కడైతే బాగా మెరిట్ గా చదువుకుంటారో వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన